ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనం దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాక్యం ఒక అవసరత గురించి మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో వాక్యాన్ని చాలామంది పట్టించుకోకపోవడానికి కారణం, అసలు వాక్యం అంటే ఏంటో తెలియక కాదు. వాక్యం అంటే ఏంటో తెలుసు, దాని రుచి, దాని యొక్క గంభీరత్వం తెలిసినా కూడా పట్టించుకోకుండా ఉండటానికి కారణం అంటే విశ్వాసుల్లో దేవుని వాక్యాన్ని పట్టించుకొని వారున్నారు. వారికి అంటే దానికి కారణాలు ఏంటి అనేది నేను మీకు మొదట చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, వాక్యం యొక్క విలువ, దాని యొక్క రుచి, దాని యొక్క బలం లేదా దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలియక వాక్యాన్ని నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉంటారు. రెండవది ఏంటంటే, ఆత్మీకంగా వారు పాపం అనే రోగం సోకిన వారు, రోగగ్రస్తులై వ్యాధిగ్రస్తులై ఉన్న కారణాన్ని బట్టి వారికి వాక్యం మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మూడవది ఏంటంటే, బుద్ధిపూర్వకంగా వారికి అన్నీ అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, వారికి వాక్యం యొక్క విలువ తెలిసినప్పటికీ అసలు బుద్ధిపూర్వకంగా నాకు వాక్యం వద్దు అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మూడు రకాల గుంపులను మనం చూసినట్లయితే, మూడు రకాల ఈ గుంపుల వారిని మనం గమనించినట్లయితే, ఇక్కడ వాక్యం యొక్క విలువ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పట్టించుకోవటం లేదు. అసలు వాక్యం అంటే ఏంటో, దాని గంభీరత్వం ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవేం వారికి తెలియదు. వాళ్ళు క్రైస్తవులే. ఇదంతా నేను అన్యుల గురించి చెప్పట్లేదు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గుంపుల గురించి చెప్తూ ఉన్నాను. అయితే ఈ గుంపులో వీళ్ళకు వాక్యం యొక్క విలువ తెలియటం లేదు. దాని యొక్క మాధుర్యం, దాని యొక్క తీయదనం వీరికి తెలియదు. అంటే వాళ్ళంతగా దాని రుచి చూడలేదు. ఏదో వింటున్నామంటే వింటున్నాం, వచ్చాం, బైబిల్ తెరిచాం, విన్నాం, పోయాం, అంతే. అంటే వాళ్ళు ఏదో సాధారణంగా అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నెక్స్ట్ గుంపును మనం చూసినట్లయితే వాళ్ళు ఆత్మీయంగా రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులై ఉంటారు. అంటే పాపం అనే రోగం సోకిన వాళ్ళు, అంటే భయంకరంగా ప్రార్థనకు వస్తున్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ వారికి అనేకమైన రోగాలు, పాపం అనే రోగాలు, ఒక క్యాన్సర్గా, ఒక గజ్జిగా, ఒక తామరగా, లేదా ఒక భయంకరమైన వ్యాధులు, పాపపు వ్యాధులు వారికి సోకి ఉంటాయి. కాబట్టి వారికి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు, పట్టించుకోరు. వాక్యం ఎంత చెప్పినా కూడా, వారికి వాక్యం వినే అవకాశం ఉన్నా కూడా వీళ్ళు విన్నారు, పట్టించుకోరు. ఇది రెండో గుంపు. మూడవది మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, విల్లింగ్తో, అంటే వాళ్ళ బుద్ధిపూర్వకంగా వాక్యం విలువ వీరికి తెలుసు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారి దేవుడు వారి పాపాలు క్షమించిన తర్వాత వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆత్మీయంగా అన్ని విధాలుగా దేవుడు వారికి మేలు చేసినా కూడా మీరు బుద్ధిపూర్వకంగా వాక్యం వద్దు అనుకుంటారు. వాక్యం వినే అవకాశం ఉంటుంది, కానీ నాకు ఈ వాక్యం వద్దు, నాకు ఇప్పుడు ఈ వాక్యం వినే అవసరం నాకు లేదనో, లేదా ఈ వాక్యం వింటే నాకు ఏమొస్తుందనో, ఇలా ఏదో కొన్ని కారణాలను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని వద్దనుకుంటారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ లోకంలో, క్రైస్తవుల్లో ఈ మూడు రకాల గుంపులు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం, అంటే వాక్యం యొక్క విలువ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టించుకొని వాళ్ళు ఉంటారు. సరే, అలాంటి వారికి దేవుని వాక్యం అందితే, దాని ఆ రుచి వారికి తెలిస్తే, దాని యొక్క తీవ్రత వారికి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యం వినటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే రెండో గుంపును మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రోగగ్రస్తులు, అంటే పాపము, అనేకమైన పాపాలు, రహస్య పాపాల చేత వ్యాధిగ్రస్తులుగా, రోగగ్రస్తులుగా ఉన్నారు. ఇటు వారికి దేవుడు, ఒకవేళ వారు దేవుణ్ణి మొరపెట్టి, ప్రభు నేను ఆత్మీయంగా ఇలాంటి పాపము, ఈ అలవాట్ల చేత నేను బానిసనై ఉన్నాను, నన్ను విడిపించమని దేవుని అడిగితే, దేవుడు కనికరించి వారిని ఆ పాపం అనే రోగం నుంచి వారిని బాగు చేస్తే, వాళ్ళు స్వస్థత నొందితే, అప్పుడు వీళ్ళు వాక్యం పట్ల చూపే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ తీవ్రత ఎంతో కొంత వారికి అర్థమవుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే తినేటప్పుడు వాళ్ళు ఎంత ఆసక్తితో, ఎంత శ్రద్ధ పెట్టి, ఎంత ఆదరబాదరగా వాళ్ళు తింటారు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు దొరకలేదు వాక్యం, అంటే ఆ అన్నం దొరకలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, తింటారు. అలాగే వాక్యం విషయంలో ఎవరికైతే ఆత్మీయంగా ఆరోగ్యం బాగాలేక పాపం అనే రోగాలు సోకి ఉంటారు, అలాంటి వారిని దేవుడు కనికరించి బాగు చేసిన తర్వాత, వాళ్ళు స్వస్థత నొందిన తర్వాత వాళ్ళు వాక్యం పట్ల ఆసక్తిని చూపిస్తారు. అయితే మూడో దాన్ని మనం చూసినట్లయితే విల్లింగ్గా, అంటే నాకొద్దు వాక్యము అని గుంపు ఈ రోజులో ఎక్కువగా తయారైంది. ఎందుకంటే వాళ్ళకు వాక్యం వినే అవకాశం ఉంది, రోజు వాక్యం వినొచ్చు,
గంటకు ఒకసారి వాక్యం వినొచ్చు, లేదా రోజులో గంటల తరబడి వాక్యం వినొచ్చు. కానీ నాకు వద్దు, బుద్ధిపూర్వకంగానే అన్నీ బాగా ఉన్నా సరే దేవుని వాక్యము అంటే దేవుని వాక్యం వారికి అందుతుంది, అలాగే దేవుని కార్యాలు జరుగుతున్నాయి, వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారు, సహవాసం చేస్తున్నారు, అంత చేస్తున్నా కూడా వీళ్ళు బుద్ధిపూర్వకంగా నాకు ఈ వాక్యం వద్దు అని వాళ్ళు త్రోసిపుచ్చే అవకాశం, అంటే వాక్యం వినకుండా చెవులు మూసుకునే పరిస్థితి. అందుకే అలాంటి వారి గురించి వాక్యంలో చాలా చాలా మాటలు చెప్పబడ్డాయి. అందుకే ఒకసారి బుద్ధిపూర్వకంగా వాక్యాన్ని వద్దు అనుకున్న వారి గురించి బైబిల్లో ఒకసారి మనం చూసుకుంటే చూడండి, ఒకసారి జకరియా గ్రంథాన్ని ఫస్ట్ సామెతల్లోకి వద్దాం. సామెతలు 28:9 ఇక్కడ మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. అంటే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినబడకుండా వారి చెవులను మూసుకోవడం, లేకపోతే తొలగించుకోవడం. అంటే అక్కడికి వెళ్తే వాక్యం అందుతుందని తెలుసు, ఫోన్ తీస్తే అందులో వాక్యం అందుతుందని తెలుసు, కానీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా చెవిని తొలగించుకుంటారంటే మాకు ఈ వాక్యం వద్దు అని. అలాంటి వారు ఈ రోజులో చాలామంది పెరుగుతూ ఉన్నారు, చాలా చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా వాక్యాన్ని వద్దు అనుకునేవారు ఒక వ్యక్తి, అంటే ఒక గుంపు, ఒక వర్గం ఏంటంటే వాళ్ళకు వాక్యం విలువ తెలియదు కాబట్టి వాళ్ళని వాక్యాన్ని అంతగా పట్టించుకోవట్లేదు. సరే, ఒక అందుకు సరే వాళ్ళకి విలువ తెలియదు కదా పాపం అనుకోవచ్చు. రెండవది ఏంటంటే వీళ్ళకి రహస్య పాపాలు లేదా అనేకమైన దురలవాట్ల చేత వీళ్ళు ఏమైపోయారు, అంటే వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులుగా ఉండిపోయారు. కాబట్టి వీళ్ళకు వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి రోగంతో ఉన్న వాళ్ళకు తినాలని ఉండదు. అలాగే ఆత్మీయంగా ఎవరైతే పాపం అనే రోగం సోకి ఉంటారో అలాంటి వారు వాక్యం వినాలని వారికి ఆసక్తి ఉండదు. ఇవి రెండు గుంపులు వారు కాకుండా మూడో గుంపును మనం చూసినట్లయితే, వీళ్ళు వాక్యం వినాలని ఉన్నా కూడా, వాక్యం దొరుకుతున్నా కూడా, వాక్యం ఒక రుచి వీరు ఒకప్పుడు చూసినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిపూర్వకంగా, అందుకే ధర్మశాస్త్రం వినబడకుండా, దేవుని వాక్యం వినబడకుండా వాళ్ళు ఏం చేస్తారు, చెవిని తొలగించుకుంటారు. దేవుని ధర్మశాస్త్రము వినబడకుండా వారు ఏం చేస్తారంటే చెవిని తొలగించుకుంటారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునేవారు, దేవుని వాక్యాన్ని బైపాస్ చేసేవాళ్ళు ఈ రోజులో చాలామంది. దాన్ని అంటే అవాయిడ్ చేయటం ఈరోజు చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీటింగ్కి రావచ్చు కానీ రారు, మీటింగ్కి వస్తే వాక్యం అందుతుంది, ఆ వాక్యం ద్వారా నాలో కార్యం జరుగుతుందని తెలుసు కానీ రారు. ఎందుకు? కారణాలు శారీరపరంగా వాళ్ళకి ఎన్నో, ఒక వ్యక్తికి ఒక కారణం ఉంటే ఇంకో వ్యక్తి ఇంకొక కారణం ఉంటుంది. కానీ మేజర్గా అయితే వీళ్ళంతట వీళ్ళే బుద్ధిపూర్వకంగా వాక్యం వద్దనుకుంటున్నారు అనేది మేజర్ విషయం. అందుకే ఇక్కడ ఇంకా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ఇప్పుడు మనము జకరియా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. జకరియా 7:11 అయితే వారు ఆలకింపనల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. ఏమంట? దేవుని వాక్యం వినకుండా ఉండటానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కురివిందం వలె, అంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. అందుకే ఈ 3 రకాల విషయాలను, 3 రకాల వ్యక్తులను మనం ఒకసారి మంచిగా అర్థం చేయాలి. క్రైస్తవ లోకంలో ఈ 3 రకాల గుంపులు వాళ్ళు ఉంటారు. ఒకటి, విలువ తెలియని వాళ్ళు, అసలు వాక్యం రుచి తెలియని వాళ్ళు, వాళ్ళకు దాని గురించినంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుండొచ్చు. రెండవది, వీళ్ళు పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న కారణం బట్టి, అనేకమైన దురలవాట్లకు బానిసలగై ఆత్మీయంగా రోగగ్రస్తులైన కారణం బట్టి వాక్యాన్ని వాళ్ళంతగా పట్టించుకోకపోవచ్చు. వీళ్ళ ఈ 2 గుంపులో ఒక ఎత్తు అయితే, ఈ 3వ గుంపు మరీ ఘోరం. ఎందుకంటే వాళ్ళకు వాక్యం తెలిసినా కూడా, అందుకే వాళ్ళు వాక్యము వినకుండా తాము వినకుండునట్లు ఏం చేస్తున్నారు, హృదయములను కురువిందం వలె కఠినం పరుచుకున్నారు. అంటే
వాక్యం వినాలి, వినొచ్చు, వినగలరు, కానీ వినరు. ఎందుకంటే హృదయం కఠినం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారి గతి ఏమవుతుందో కింద స్పష్టంగా రాస్తుంది. ఎందుకంటే నేను రిజల్ట్ చెప్పడం కంటే అసలు ఏంటి అనేది, క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం మీకు అవుట్కట్స్ అనేది, లేదా ఓవరాల్గా పైపైన అనేది చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, హృదయాన్ని కురువిందం వలె కఠినపరుచుకొని వాక్యం వినకుండా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒకప్పుడు వాక్యం వినటానికి ఆస్కారం లేదు అని ఒకప్పుడు బాధపడిన వాళ్ళే ఈరోజు వాక్యం వినే అవకాశం ఉన్నా కూడా ఆ హృదయాన్ని కఠినపరుచుకొని వాక్యం వినకుండా వాళ్ళ చెవులను మోసుకుంటూ ఉన్నారు. ఫోన్ తీయగానే అందులో వాక్యం వస్తుంది. నువ్వు వినే వాక్యమే, నువ్వు చేస్తున్న సహవాసానికి సంబంధించిన వాక్యమే, లేదా అపోస్తుల బోధే, లేదా ఉపదేశమే, ఇలాంటివేవేనా ఆ బోధ నీకు అంటే ఆ విధంగా వినే అవకాశం ఉన్నా కూడా నీవు ఆ వాక్యాన్ని వినకుండా హృదయాన్ని కురివిందం వలె కఠినపరచుకోరు. అంత భయంకరం. ఒకసారి ఆలోచించు. అందుకే ఈరోజు ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఒకసారి ఈ 3 గుంపుల్లో సరే నీకు వాక్యం విలువ తెలియకపోతే దేవుడు నీకేం చేస్తాడు? అవును ప్రభా, ఇంకా నీ వాక్యం మాధుర్యం, ఆ రుచి, అందులో ఉన్నటువంటి ఆ తీయదనం నాకు తెలియదు నాయన, అందుకే నీ వాక్యాన్ని నేను అంతగా పట్టించుకోవట్లేదు, నాకు ఆ రుచి ఏంటో నాకు తెలియచేయి, ఆ మాధుర్యం ఏంటో, నీ వాక్యం వల్ల వచ్చే ఆ లాభం, ఆ ప్రయోజనం ఏంటో నాకు తెలియచేయి అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు రానున్న దినాల్లో నీకు వాక్యం యొక్క విలువేంటో నీకు తెలిసేటట్టు చేస్తాడు. సరే, ఆత్మీయంగా అవును ప్రభా, నీ సహవాసానికి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం కూడా వింటున్నాను, కానీ నేను ఆ వాక్యాన్ని ఎంతగా భుజించాలో, ఎంతగా ఆశించాలో, ఎంతగా కోరుకోవాలో, ఆకలి దప్పికలు కలిగి ఉన్న ఆ విధంగా లేను. ఎందుకంటే ఇదిగో ఇంకా ఇలాంటి కొన్ని పాపపు అలవాట్లు నాలో ఉన్నాయి. ఇగో ఈ పాపాన్ని కారణం బట్టి నేను ఆత్మీయంగా ఒక రోగిగా, ఒక కుష్ఠవ్యాధి కలిగిన ఒక రోగిగా నేను పడి ఉన్నాను. నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయి నాయన అంటే దేవుడు కనికరించి ఆ వ్యక్తి కూడా మంచి ఆత్మీయంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వాక్యం ఒక విలువను అర్థం చేసుకుని వాక్యంలో వేరుపారే, అభివృద్ధి చెందే, క్షమాభివృద్ధి నొందే అవకాశం దేవుడిస్తారు. 3వ గుంపును మనం చూస్తే వీళ్ళు ప్రార్థన చేయడానికి ఆస్కారం. ఒకవేళ ఇన్నాళ్ళు నువ్వు బుద్ధిపూర్వకంగా వాక్యం వినకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే కనీసం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు క్షమించి కరుణించే అవకాశం ఉంది. లేకపోతే మహాఘోరమైన అంతాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే సహవాసం దొరికిన, వాక్యం దొరుకుతున్నా కూడా హృదయం కఠినం చేసుకుంటున్నామంటే అది నాకు చాలా విచిత్రము, చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అది. అందుకే దయచేసి ఈ రోజు నుంచి 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుడిని అడుగు, దేవుడు నేను కనికరిస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని వినకుండా నీ చెవులు మూసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు. అది చాలా తీవ్రమైన పరిస్థితి, చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకుపోయే పరిస్థితి. అందుకే ఇంకా ఇలా చూసుకుంటూ పోతే పాయింట్స్ వైజ్గా ఇంకో కోణాన్ని మనం కూడా చూస్తే, కొంతమందిని దుష్టాత్మలు ఏం చేస్తాయి, 4వ కోణాన్ని మనం 4వ గుంపుని మనం ఒకవేళ పరిశీలిస్తే, దుష్టాత్మలు వాళ్ళను పీడిస్తూ ఉంటాయి. అంటే వారి ఆత్మ, ప్రాణాన్ని, శరీరాన్ని దుష్టాత్మలు వశపరుచుకుంటాయి. అంటే వాళ్ళు రక్షింపబడినప్పటికీ వారు ఈ సాతానికి అవకాశం ఇచ్చిన కారణం బట్టి దుష్టాత్మలు వారిని ప్రభావితం చేస్తున్న కారణం బట్టి కూడా వారు వాక్యం పట్ల ఆసక్తి చూపరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుణ్ణి అడిగి, దేవుని వేడుకున్నట్లయితే, ఈ 4 రకాల గుంపుల్లో నుంచి ఎవరైనా దేవునికి రోజు ప్రార్థించినట్లయితే దేవుడు కనికరించి వారిని విడిపించి వాక్యం పట్ల ఆసక్తి కలిగిస్తాడు. అప్పుడు వాళ్ళు వాక్యము విని నేర్చుకొని దాని ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకొని వాక్యమే వారి జీవితంలో కనిపించే రీతిగా వారు జీవించవచ్చు, దేవుని మహింపరచవచ్చు. అందుకే ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని, ఒకవేళ మీరు ఏ స్థానంలో ఉన్నా సరే ఈరోజు మీరు ప్రార్థించినట్లయితే దేవుడు కనికరిస్తాడు. తిరిగి లేవనెత్తి ఆ వాక్యంతో మీ హృదయాలను, మీ జీవితాలను నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించును గాక. మరణాలు.